టీటీడీ పాలక మండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త పాలక మండలి ప్రమాణం తరువాత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ భవనంలో సమావేశం జరిగింది. శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఖాతాకు శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్ను అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే విశాఖ శారదాపీఠం లీజును రద్దు చేసి భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడడాన్ని నిషేధించడంతో పాటు నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేయనున్నట్లుగా చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీలో పనిచేసే అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా వివరించారు. సామాన్య భక్తులకు 2-3 గంటల్లో దర్శనం కల్పించాలని నిర్ణయించారు. తిరుపతిలో నిర్మించిన ఫ్లైఓవర్కు గరుడ వారధి పేరును పునరుద్ధరించారు. తిరుమలలో అతిథి గృహాలకు సొంత పేర్లు పెట్టరాదని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుందని చైర్మన్ స్పష్టం చేశారు. ఈ శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ఇంకా మెరుగుపరచాలని, మంచి క్వాలిటీ నెయ్యి కొనాలని బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. కొన్ని ఈ అడ్మినిస్ట్రేటివ్ పరమైనటువంటి కొన్ని ఉన్నాయి. ఈ టీటీడీలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బోనస్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం. 10%. ఈ బ్రహ్మోత్సవాల బహుమానం కింద ఇదివరకు 14,000 ఉన్నది 15,400 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా 7,535 రూపాయలకి పెంచాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు శారదాపీఠం ఏదైతే మనం ల్యాండ్ అలాట్ చేసామో వాళ్ళు 100కి 100 రూపాయలు ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వైలేట్ చేయడం జరిగింది. దాని మీద నిపుణుల కమిటీ వేస్తే ఆ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద 100% వాళ్ళు వైలేట్ చేశారు. కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ తిరుమలకి హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ టూరిజం కింద సుమారు 4,000 టికెట్లు ఇస్తున్నాము ప్రతిరోజు. అది బాగా మిస్యూజ్ అవుతుంది. దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇక దర్ ఇస్ నో టూరిజం. ఇది టూరిజం సెంటర్ కాదు, ఇది పిలిగ్రిమ్ సెంటర్. మనకు అవసరం లేదు. చాలా మిస్యూజ్ జరుగుతుంది. దాని మీద మన విజిలెన్స్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. అది నిజమని తేలింది. కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది.